హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల మంజూరును అయితే చేయలేదు. సో ఇందులో భాగంగానే కీలక ప్రకటన చేయడం జరిగింది. సో మనకు వచ్చే నెల డిసెంబర్ నెల నుంచి ఎవరైతే కొత్త పెన్షన్లకు అర్హత కలిగి ఉన్నారో సో వారు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారు. సో డిసెంబర్ నెల నుంచి కొత్త పెన్షన్లకు అయితే దరఖాస్తులు స్వీకరిస్తారనమాట. సో ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక బీసీ కులాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా ప్రజెంట్ అయితే గనక 50 ఏళ్లకే పెన్షన్ సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ మనకు డిసెంబర్ నెలలోపు ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట. సో డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ చేసి జనవరి నెలలో జన్మభూమి కమిటీ ద్వారా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని చెప్పి భావిస్తుందన్నమాట. సో డిసెంబర్ నెలలో అప్లై చేసుకున్న వారికి జనవరి నెలలో పెన్షన్ అమౌంట్ను శాంక్షన్ చేస్తారనమాట. ఆ నెల నుంచే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి పెన్షన్లను అయితే ఇస్తారు. ప్రజెంట్ అయితే కనుక కొన్ని వృత్తుల వారు 50 ఏళ్లకే పెన్షన్ అయితే పొందుతున్నారనమాట. అందులో మనకు టడ్డీ టాపర్స్, అలాగే ఫిషర్మెన్లు, డప్పు ఆర్టిస్టులకు సంబంధించిన పెన్షన్, అలాగే వేవర్స్కు సంబంధించిన పెన్షన్ అయితే 50 ఏళ్లకే పొందుతున్నారనమాట. గత ప్రభుత్వంలో ఓల్డేజ్ పెన్షన్ పొందాలంటే కనుక 60 ఏళ్ళు ఉండాలని చెప్పి నిబంధన అయితే ఉంది. ప్రజెంట్ కూడా అదే నిబంధనను అయితే అనుసరించే అవకాశం ఉంది. ఒకవేళ మనకు పెన్షన్ పొందే ఏజ్ను త్వరలో మార్చే అవకాశం కూడా ఉంది. సో ఈ కొత్త పెన్షన్లను మనం సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి మనకు త్వరలోనే అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది. డిసెంబర్ నెల నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం మనకు ఇన్ని రకాల పెన్షన్లు అయితే ఇస్తున్నారనమాట. అదేవిధంగా కొత్తగా పెన్షన్లు పొందాలంటే కనుక గత ప్రభుత్వంలో ఉన్న ఎలిజిబిలిటీని ఇప్పుడు కూడా అనుసరించే అవకాశం ఉందన్నమాట. సో గతంలో మనం పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఏ విధమైన ఎలిజిబిలిటీ ఉండాలో అదే ఎలిజిబిలిటీ అనేది ఇప్పుడు కూడా వర్తిస్తుంది. అలాగే డాక్యుమెంట్స్ కూడా మనం ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటామో ఆ పెన్షన్ తగ్గట్టు మనకు ఫామ్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మనం ఓల్డేజ్ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అలాగే విడో పెన్షన్ను పొందాలంటే హస్బెండ్ సంబంధించి డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే మిగతా ఆధార్, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే వికలాంగుల పెన్షన్ అయితే కనుక వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో మనం డిసెంబర్ నెల నుంచి కొత్త పెన్షన్లను మనకు దగ్గరలో ఉండే సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సచివాలయాల్లో వెల్ఫేర్ ఆఫీసర్ని అయితే కలవండి. సో గతంలో ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ను ప్రజెంట్ వచ్చేసి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద మార్చడం జరిగింది. సో అర్హత కలిగిన వారు డిసెంబర్ నెలలో అప్లై చేసుకున్న తర్వాత వారికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టు కూడా సచివాలయాల్లోనే డిస్ప్లే చేయడం జరుగుతుంది.